హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా సర్క్యులేషన్లో ఉన్న దైనిక్ భాస్కర్ దినపత్రిక బీహార్లోని మదర్సాలపై ఒక స్టింగ్ ఆపరేషన్ను నిర్వహించింది. ఇందులో సంచలన నిజాలను బయటికి రాబట్టింది. ఒక మదర్సాలో అయితే రికార్డుల్లో 200 మంది విద్యార్థులు ఉండగా ఆ పాఠశాలలో జస్ట్ 6 విద్యార్థులు మాత్రమే చదువుకుంటూ ఉన్నారు. మరో మదర్సాలో అయితే అసలు ఒక్కటంటే ఒక్క విద్యార్థి కూడా లేడు. పేరుకు మాత్రం ఆ భవనంలో మదర్సా కింద ఆ భవనంలో పాఠశాల నడుస్తోంది అని రికార్డుల్లో చూపిస్తూ ఉండగా అక్కడ మాత్రం ప్రభుత్వ పాఠశాల మాత్రమే నడుస్తోంది. మదర్సాకు సంబంధించి ఒక్కడంటే ఒక్క విద్యార్థి కూడా లేరు అనే విషయాన్ని దైనిక్ భాస్కర్ బయటపెట్టింది. దీన్ని బట్టి చూసుకుంటే బీహార్లో ఈ మదర్సాల పేరిట ఎన్ని కోట్ల స్కామ్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్తో పాటు 2023లో పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీన్ని బట్టి బీహార్లో ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందో అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీహార్లోని ముజఫర్పూర్లోని చంద్వారా అనే ప్రాంతంలో మదర్సా దారుల్ తక్లీం అనే ఒక మదర్సా ఉంది. ఇందులో దైనిక్ భాస్కర్ అనే పత్రిక చేస్తున్న స్టింగ్ ఆపరేషన్లో ఒక అనుమానం అయితే వ్యక్తమైంది. ఈ స్కూల్లో పిల్లలు పెద్దగా లేనట్లు ఉన్నారు అని ఆ పత్రికకు సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు ఉంటారు కదా, వీళ్ళు దాన్ని పరిశీలన చేయగా ఇందులో విద్యార్థులే లేరు అనే డౌట్ వచ్చింది. దీంతో వెంటనే జిల్లా అధికారికి, అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటారు, మన దగ్గర కలెక్టర్ అంటారు కదా, సరిగ్గా అదేవిధంగా ఆ ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటారు. ఆయనకు ఈ దైనిక్ భాస్కర్ పత్రికకు సంబంధించిన ప్రతినిధులు కంప్లైంట్ చేశారు. దీంతో ఆ స్థానిక డిఈఓను ఆ మదర్సాను తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా డిఈఓ అక్కడికి వెళ్ళి తనిఖీ చేశాడు. అక్కడ ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేరు అని డిఈఓ పసిగట్టాడు. దీంతో అక్కడ అథారిటీ మాత్రం, అంటే బోధన చేసే ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యారు. కానీ పిల్లలు మాత్రం ఒక్కరు కూడా లేరు అని గుర్తించిన తర్వాత వాళ్ళను ప్రశ్నించగా, ఈరోజు ప్రార్థనలు చేసే రోజు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రార్థనలు చేయడానికి వెళ్ళారు. ఈ టైంలో మదర్సాలో ఎవరు ఉండరు, సో మీరు రేపు కానీ ఎల్లుండి కానీ రమ్మని ఆ అధికారికి చెప్పేశారు. దీంతో ఆ అధికారి కూడా సరే అని తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాగా జస్ట్ 6 మంది విద్యార్థులు మాత్రమే ఆ పాఠశాలకు వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ అంటే అవి జస్ట్ రికార్డుల్లో మాత్రమే ఉన్నాయో తప్ప వాళ్ళు ఆ స్కూల్లో లేరు అని డిఈఓ అక్కడ గుర్తించాడు. దీంతో వెంటనే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కు దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం అందించారు. ఈ సమాచారం బట్టి ఆ మదర్సాలో 220 మంది స్కూల్ పిల్లలు చదువుకుంటున్నట్లు రికార్డుల్లో ఉన్నా కూడా జస్ట్ 6 మంది మాత్రమే స్కూల్కు వచ్చారు. సో మిగిలిన వాళ్ళు పూర్తిగా అన్ట్రేసబుల్గా మిగిలిపోయారు అనే విధంగా ఈ నివేదికను సమర్పించారు. అదే ముజఫర్పూర్లోని టెంగ్పూర్ అనే ఒక ప్రాంతం ఉంది. అందులో మదర్సా దారుల్ ఉలూమ్ అనే ఒక మదర్సా ఉంది. అందులో వెళ్ళి తనిఖీ చేయగా ఇక్కడైతే ఏకంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే మదర్సాకు సంబంధించిన బిల్డింగ్లో ప్రభుత్వ పాఠశాల నడపబడుతుంది. అంటే ఆ పాఠశాల మాత్రం ప్రభుత్వానిది అండ్ బిల్డింగ్ మాత్రం మదర్సాకు సంబంధించిన బిల్డింగ్ ఇది. ఇందులో మదర్సా విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అంటే పూర్తిగా గుండు సున్నా అనే చెప్పుకోవచ్చు. అక్కడ జస్ట్ ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉంది. మదర్సాకు సంబంధించిన ఫ్యాకల్టీ ఉన్నారే తప్ప విద్యార్థి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అని తేలింది. దీంతో దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సైతం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కు అందజేశారు. అయితే ఈ 2 ఇన్సిడెంట్లు మాత్రమే కాదు, 2023 జనవరిలో పాట్నా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మదర్సాలన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయండి, ఇందులో ఏవైనా అవకతవకలు ఉంటే వాటిని గుర్తింపు పూర్తిగా రద్దు చేసేయండి, వాటికి ప్రభుత్వాలు అందజేస్తున్న గ్రాంట్లన్నిటినీ కూడా తొలగించండి అనే విధంగా పాట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా అక్కడ రాష్ట్రంలోని మదర్సాలన్నిటిపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బీహార్లో అప్పట్లో 2459 మదర్సాలు ఉండగా అందులో ఏకంగా 609 మదర్సాల్లో వాటికి గుర్తింపునే రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఈ 609 మదర్సాలో ఎక్కడా కూడా నిబంధనలకు అనుసరించి వీటిని నడపడం లేదు అని స్పష్టంగా తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇందులో విద్యార్థుల సంఖ్యకు రికార్డుల్లో ఉన్న లెక్కకు అసలు పొందనే లేదు. ఫ్యాకల్టీ కూడా
ఈ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఫ్యాకల్టీ కాదు వీళ్ళు, ఎవరో బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ విద్యాబోధన చేస్తున్నారు అనే విధంగా అప్పట్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. దీంతో 609 మదర్సాలకు సంబంధించి గ్రాంట్లను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తాన్ని కట్ చేసేశారు. అంతేకాకుండా 50 మదర్సాలకు పూర్తిగా గుర్తింపునే రద్దు చేసిన పరిస్థితి అప్పట్లో నెలకొంది. ఈ ఇన్సిడెంట్లను బట్టి చూసుకుంటే బీహార్ రాష్ట్రంలో మదర్సాల కేంద్రంగా ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మన దేశంలో మదర్సా ఎడ్యుకేషన్కు సంబంధించి రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా నిధులను జారీ చేస్తుంది. 60:40 నిష్పత్తిలో ఈ రాష్ట్రం అండ్ కేంద్రం నిధులను జారీ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మదర్సాల్లో ఫ్యాకల్టీతో పాటు ఆ మదర్సా స్కూళ్లను నడిపించుకోవడానికి కూడా ప్రభుత్వాలు డబ్బులను వెదజల్లుతాయి. కాబట్టి ఈ డబ్బులతో మైనారిటీ పిల్లలను చదివించాల్సింది పోయి ఇందులో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మైనారిటీ పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారని రికార్డుల్లో చూపించడం ద్వారా కోట్లాది రూపాయలను వీళ్ళు దండుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితి జస్ట్ బీహార్లో మాత్రమే కాదు, యావత్ దేశవ్యాప్తంగా పూర్తి విచారణ కనుక జరిపితే ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నో అక్రమాలు బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం జరిపిన స్టింగ్ ఆపరేషన్లో జస్ట్ దైనిక్ భాస్కర్ అనే ఒక పేపర్ జరిపిన స్టింగ్ ఆపరేషన్లోనే 2 స్కూళ్ళ బండారం బయటపడగా ఇక నిజంగా ప్రభుత్వమే కనుక ఇలాంటి విచారణను జరిపిస్తే ఖచ్చితంగా ఇలాంటివి అనేక స్కూళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. గతంలోనే అంటే 2022లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే రాష్ట్రంలోని అన్ని మదర్సాలకు సంబంధించి ఫ్యాకల్టీపై క్షుణ్ణంగా పరిశీలన చేయగా అక్కడ కొన్ని మదర్సాల్లో అయితే బయటి వ్యక్తులు వచ్చి విద్యాబోధన చేస్తున్నట్లు, తద్వారా విద్యార్థుల్లో రాడికలిజాన్ని పెంచి పోషిస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి అలా చేస్తున్న అన్ని మదర్సాలకు సంబంధించిన గుర్తింపును అప్పట్లోనే రద్దు చేసేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉన్న మదర్సాల్లో ప్రతి నిత్యం క్షుణ్ణంగా పరిశీలన చేస్తూనే ఉన్నారు. ఫ్యాకల్టీకి సంబంధించి అండ్ విద్యార్థులకు సంబంధించి కూడా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా బీహార్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ఇన్సిడెంట్లను అనుసరించి ఆ రాష్ట్రంలో మదర్సాలపై క్షుణ్ణంగా పరిశీలన చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ 2 మదర్సాలు మాత్రమే కాదు, చాలా మదర్సాలు ఈ విధంగా విద్యార్థులు లేని విద్యార్థులను ఉన్నట్లుగా రికార్డుల్లో చూపించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని అనుమానాలు అయితే దీన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా బీహార్లోని ప్రభుత్వం తేరుకుని అన్ని మదర్సాలను క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. వేటికైనా అవకతవకలు జరుగుతున్నట్లు అనుమానం వస్తే వాటికి ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్లతో సహా గుర్తింపును సైతం రద్దు చేయాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న కోట్లాది రూపాయల ప్రజాధనం మనకు మిగులుతుంది. అండ్ ఈ అక్రమ మదర్సాలపై ఉక్కుపాదం కనుక మోపకపోతే ఖచ్చితంగా మన దేశంలో రాడికలిజం పెరిగిపోయే ప్రమాదం కూడా ఎంతైనా ఉంది. ఇలాంటి చర్యలను బీహార్ రాష్ట్రం మాత్రమే కాదు, యావత్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యలను తీసుకొని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.